मेरा नाम वसुंधरा देवी है। मैं कर्नूल जिले के ओरोकल मंडल में कस्तूरबा गांधी बालिका विद्यालय में हिंदी अध्यापक के रूप में काम कर रही हूँ। मैं आज 7वीं कक्षा के नई हिंदी पुस्तक में चौथा पाठ पढ़ाने जा रही हूँ। बच्चों, कैसे हैं आप? अच्छा है ना? हाँ, मैं भी अच्छा हूँ। अच्छा बच्चों, आज हम हमारी 7वीं कक्षा के नई पाठ्यपुस्तक हिंदी पाठ्यपुस्तक में चौथा पाठ हम नन्हे बच्चे मैं पाठ पढ़ाऊँगी, आप सुन लीजिए। पाठ पूरा होने के बाद मैं आपकी उत्तर पुस्तिका में नोट्स बताऊँगी, आप लिख लीजिए। अच्छा बच्चों, देखिए, पहला चित्र देखिए, ये मुख्य चित्र देखिए। चौथा पाठ हम नन्हे बच्चे। क्या दिखाई दे रहे हैं इस चित्र में? देखो, चित्र में क्या क्या दिखाई दे रहे हैं। सैनिक है ना? हाँ పిల్లలు, ఈ చిత్రం చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందిమ్మా? మన భారత సైనికులు గుర్తొస్తున్నారు కదమ్మా. అవును, మన భారత సైనికులు మంచు పర్వతం పైన మన జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. పిల్లలు, సోచియే బోలియే. మన ఈ కౌశల్ ఏంటి? హమ్ నన్హే బచ్చే పాఠంలో మొదటి కౌశలము సోచియే బోలియే అంటే ఆలోచించండి, చెప్పండి. అంటే మీరు నేను అడిగే ప్రశ్నకి ఆలోచించి మరీ సమాధానం చెప్పాలి. అందుకేనమ్మా ఇస్ చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై అని నేను అడుగుతున్నాను. ఈ చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? భారత సైనికులు కనిపిస్తున్నారు మరియు తిరంగా జెండా కనిపిస్తుంది. సైనిక్ క్యా కర్ రహే హై, మరి ఈ చిత్రంలో సైనికులు ఏం చేస్తున్నారు? अपनी मातृभूमि की रक्षा के लिए अपना कर्तव्य निभा रहे हैं. మన మాతృభూమిని, మన భారతదేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ కర్తవ్యాన్ని శిరసా వహిస్తున్నారు. పిల్లలు, మీకు మన భారత సైన్యం గురించి తెలుసు కదమ్మా. మీరు చిన్నప్పటి నుంచే విని ఉంటారమ్మా. మన భారత సైన్యం ఏంటి, మన భారతదేశాన్ని మన ఆర్మీ వాళ్ళు ఎలా రక్షిస్తున్నారు అన్న విషయం మీకు బాగా తెలిసే ఉంటుంది. అయినా నాకు తెలిసింది కొంచెం చెప్తాను, వినండిమ్మా. మన భారత సైన్యము హిమాలయ పర్వతాల వద్ద, మన బార్డర్స్ వద్ద, దేశం యొక్క సరిహద్దుల వద్ద వాళ్ళు అహోరాత్రులు అక్కడ మనల్ని రక్షిస్తూ వాళ్లకు దూరంగా జీవిస్తూ తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, నా అనే వాళ్లకు దూరంగా ఉంటూ అక్కడ సరిహద్దుల్లో మన దేశాన్ని రక్షిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటారు. అందుకనే మనం ఇక్కడ హాయిగా జీవిస్తున్నాము. మన భారతదేశంలో ఎటువంటి చీకుచింత లేకుండా మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము. 1947వ సంవత్సరానికి పూర్వము మనకు ఈ స్వాతంత్రం కానీ ఈ స్వేచ్ఛ కానీ మనకు లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి చేతుల్లో మనము బానిసలుగా ఉండి ఉన్నాము. అందువలన అప్పుడు ఎందరో దేశ నాయకులు, మహానుభావులు మన దేశం యొక్క స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకు ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారమ్మా. అప్పటి నుంచి మన భారత సైన్యం ఏర్పడి మన దేశాన్ని రక్షించుకుంటూ శత్రు దేశాల నుంచి ఏ శత్రువులు కూడా మన దేశంలోకి చొరబడకుండా మన దేశాన్ని రక్షిస్తూ వారి యొక్క జీవితాలను త్యాగం చేసి మన కోసమై వాళ్ళు సరిహద్దుల వద్ద వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ మనల్ని రక్షిస్తున్నారు, మన దేశాన్ని రక్షిస్తున్నారమ్మా. కాబట్టి ఈరోజు మనము ఈ చిన్న పిల్లల ద్వారా హమ్ నన్హే బచ్చే అన్నారు. మేము చిన్న పిల్లలము. ఈ చిన్న పిల్లల ద్వారా వారి యొక్క మనసులో ఉండేటువంటి వాళ్ళ దేశభక్తిని ఒక చిన్న కవిత ద్వారా మన సోహన్ లాల్ ద్వివేది గారు తెలియజేస్తున్నారు. అది మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే మా పిల్లలు,
ఈ చిత్రంలో ఏమనున్నారు? చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? భారతదేశ జెండాను ఎగురవేస్తూ సైనికులు కనిపిస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? సైనిక్ క్యా కర్ రహే హై అంటే జవాన్ అప్నీ మాతృభూమికి రక్షా కే లియే అప్నా కర్తవ్య నిభా రహే హై. మన మాతృభూమిని రక్షించడం కోసము వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు శిరసా వహిస్తున్నారు అని ఈ 2 క్వశ్చన్లకి అర్థం కదమ్మా ఆన్సర్. సరేమ్మా, ఈ మనం హమ్ నన్హే బచ్చే కవితా పాట పాడుకునే ముందు సోహన్ లాల్ ద్వివేది గారి గురించి తెలుసుకుందామా. సోహన్ లాల్ ద్వివేది గారు జన్మ सन 1906 से, मृत्यु 29 फरवरी सन 1988 में हुआ. इनका जन्म स्थान कब? बिंदकी फतेहपुर में हुआ. इनकी रचनाएं भैरवी, पूजा गीत, प्रभाती और चेतना, बासंती, दूध बताशा, शिशु भारती, बाल भारती, बिगुल, बांसुरी, कुणाल, వాసవదత్త और విషపాన్. ఈ సోహన్ లాల్ ద్వివేదీజీ గారు 1906వ సంవత్సరంలో జన్మించారు మరియు 29 ఫిబ్రవరి 1988వ సంవత్సరంన మృత్యు చెందాడు. ఈయన యొక్క జన్మస్థానం ఏంటి అంటే బిందగి, ఫతేహ్పూర్లో ఈయన జన్మించారు. మరి ఈయన యొక్క రచనలు ఏంటి అంటే భైరవి, పూజా గీత్, ప్రభాతి और चेतना, बासंती, दूध बताशा, शिशु भारती, बाल भारती, बिगुल, बांसुरी, कुणाल, వాసవదత్త और విషపాన్ ఈయన యొక్క రచనలమ్మ. ఈయన గారి గురించి ఇంకా కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాము. సోహన్ లాల్ ద్వివేदी जी 22 फरवरी 1906 से 1 मार्च 1988 में హిందీ కే ప్రసిద్ధ కవి थे. ఇతను ఫిబ్రవరి 22వ తారీఖున 1906వ సంవత్సరంలో జన్మించారు. మార్చి 1వ తారీఖు 1988వ సంవత్సరంలో మరణించారు. ఈయన హిందీ కవులలో ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. ऊर्जा और चेतना से भरपूर रचनाओं के इस रचयिता को राष्ट्र कवि की उपाधि से अलंकृत किया गया. ఈయన యొక్క రచనల ద్వారా చైతన్యం వచ్చేదన్నమాట. ऊर्जा और चेतना से भरपूर रचनाओं के इस रचयिता को राष्ट्र कवि की उपाधि से अलंकृत किया गया. చైతన్యపరిచేటువంటి ఈయన రచనల ద్వారా ఈయనకి రాష్ట్ర కవి అనేటువంటి బిరుదాన్ని ఇచ్చి సత్కరించారనమాట. महात्मा गांधी के दर्शन से प्रभावित द्विवेदी जी ने बालोपयोगी रचनाओं भी लिखी है. మహాత్మా గాంధీ గారిని చూసిన తర్వాత ప్రేరేపితులైనటువంటి ద్వివేదీజీ గారు బాలోపయోగి రచన, పిల్లలకు ఉపయోగపడినటువంటి రచనలను కూడా రచించారు. 1969 में भारत सरकार ने उन्हें పద్మశ్రీ ఉపాధి ప్రదాన్ కర్ సమ్మానిత్ కియా థా. ఇతనికి 1969వ సంవత్సరంలో భారత ప్రభుత్వము పద్మశ్రీ బిరుదాన్ని ఇచ్చి సత్కరించింది అన్నమాట. సరే పిల్లలు, ఈరోజు సోహన్ లాల్ ద్వివేదీజీ గారు రచించినటువంటి కవిత హమ్ నన్హే బచ్చే మనము ఇప్పుడు పాడుకుందామా? పిల్లలు, నేను ఈ కవితా పాఠాన్ని పాడి వినిపిస్తాను, మీరు చక్కగా విని నేర్చుకోండి మా. हम नन्हे बच्चे, हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, भारत की ध्वजा फहराएंगे. हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, भारत की ध्वजा फहराएंगे. अपना पथ कभी न छोड़ेंगे, अपना प्रण कभी न तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे. अपना पथ कभी न छोड़ेंगे, अपना प्रण कभी न तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे,
हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम भय से कभी न डोलेंगे, अपनी ताकत को तोलेंगे। जननी की जय जय बोलेंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम भय से कभी न डोलेंगे, अपनी ताकत को तोलेंगे। जननी की जय जय बोलेंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे। మళ్ళీ ఒకసారి మా हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के बच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं। जननी की जय जय गाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम नन्हे नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं। जननी की जय जय गाएंगे, भारत की ध्वजा फहराएंगे। अपना पद कभी न छोड़ेंगे, अपना प्रण कभी न तोड़ेंगे। हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे। अपना पद कभी न छोड़ेंगे, अपना प्रण कभी न तोड़ेंगे। हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम भय से कभी न डोलेंगे, अपनी ताकत को तोलेंगे। जननी की जय जय बोलेंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे। हम भय से कभी न डोलेंगे, अपनी ताकत को तोलेंगे। जननी की जय जय बोलेंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा ఫహరాయేంగే। పిల్లలు ఇక్కడ ఈ పాట ద్వారా పిల్లలు వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి దేశభక్తిని మనకు తెలియజేస్తున్నారమ్మా। హమ్ నన్హే నన్హే బచ్చే హై, మేము చిన్న చిన్న పిల్లలము। నాదాన్ ఉమర్కే కచ్చే హై, నాదాన్ అంటే ఏంటి మా అమాయకులం మేము। నాదాన్ ఉమర్కే కచ్చే హై, మేము అమాయకమైనటువంటి పిల్లలము, చిన్న వయసు పిల్లలము। పర్ అప్పునీ ధున్కే సచ్చే హై, కానీ మేము మా మాట మీద మేము నిలబడే ఉంటాము, నిజాయితీగా నిలబడతాం మేము చెప్పినటువంటి మాటకు అని అర్థము। జననికి జై జై గాయేంగే, జనని అంటే మా ఇక్కడ భరతమాత అన్నమాట। జననీకి జై జై గాయేంగే, భరతమాతకు మేము జయజయలు చెప్తాము। భారత్కి ధ్వజా ఫహరాయేంగే, భారత చిహ్నమైనటువంటి మన జాతీయ జెండాను మేము ఎగురవేస్తాము। మేము చిన్న చిన్న పిల్లలము, అమాయకమైనటువంటి పిల్లలము, మా మాటను మేము ఎప్పటికీ వెనక్కి తీసుకోము, అంటే మేము మాటల మీదనే నిలబడి ఉంటాము, భరతమాతకు జయజయలు అని చెప్తాము, మన జాతీయ జెండాను ఎగురవేస్తాము అని అర్థం అన్నమాట మొదటి స్టాంజాకి। నెక్స్ట్ రెండవది, అప్నా పత్ కభీ నా ఛోడేంగే, మా మార్గానికి మేము ఎప్పటికీ వెనకాడము, ముందుకే వెళ్తాము కానీ వెనక్కి నడము। పత్ అంటే ఏంటి మా మార్గము, దారి అనమాట। అప్నా పత్ కభీ నా ఛోడేంగే, మేము ఏదైతే అనుకొని ముందుకు వెళ్తూ ఉన్నామో ముందుకే వెళ్తాము, దారిలో ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా కూడా మేము వెనకడుగు వేయము। అప్నా ప్రణ్ కభీ నా తోడేంగే, ప్రణ్ అంటే ప్రతిజ్ఞ, మేము చేసినటువంటి ప్రతిజ్ఞను ఎప్పటికీ తప్పము, ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాము। హిమ్మత్ సే నాతా జోడేంగే, ధైర్యంతో మేము మా సంబంధాలను బలపరుచుకుంటాము, ధైర్యంగా నిలబడే ఉంటాము। హమ్ హిమగిరి పర్ చఢ్ జాయేంగే, మేమంతా పిల్లలము కలిసి ఆ హిమాలయ పర్వతాలను ఎక్కుతాము। భారత్కి ధ్వజా ఫహరాయేంగే, అక్కడ హిమాలయ పర్వతాలను ఎక్కి మన జాతీయ జెండాను అక్కడ ఎగురవేస్తాము అని దీని అర్థం। మా మార్గంలో మేము ఎప్పటికీ వెనకడుగు వేయము, మా ప్రతిజ్ఞను ఎప్పటికీ మేము తుంచము, మేము ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాము, ధైర్యంగా ముందుకు వెళ్తాము, మా సంబంధాలను మేము గట్టిపరుచుకుంటూ
ఆ హిమగిరి పర్వతాలని మేము ఎక్కుతాము. అక్కడ మన భరతమాత యొక్క జెండాను, భారత జెండాను, మువ్వన్నెల ఈ తిరంగా జెండాను మేము అక్కడ ఎగరవేస్తాము అని చెప్పారు. 3వ స్టాంజా చూడండి మా. హమ్ భైసే కభీ నా డోలేంగే. ఎప్పటికీ భయంతో మేము జంకము. భయం అనేదే మాకు లేదు. ధైర్యంగా మేము ముందరికే వెళ్ళిపోతాము. అప్పునీ తాకత్కో తోలెంగే. మా బలాన్ని ప్రదర్శిస్తాము. అవసరమైనప్పుడు మా బలాన్ని మేము ప్రదర్శిస్తాము. జననీకి జై జై బోలెంగే. భారత్ మాతాకి జై జై అని అంటాము. అప్నా సిర్ భేంట్ చడాయేంగే. అవసరమైతే మా ప్రాణాలనే అర్పిస్తాము. భేంట్ చడానా అంటే సిర్ భేంట్ చడం. సిర్ అంటే తల అన్నమాట. తలను మేము బహుకరిస్తాము. అప్నా సిర్ భేంట్ చడాయేంగే. అవసరమైతే మా ప్రాణాలనైనా అర్పిస్తాము. భారత్కి ధ్వజా ఫహరాయేంగే. మన యొక్క ఈ జెండాని, మన జాతీయ చిహ్నాన్ని ఇక్కడ ఎగురవేస్తాము అని పిల్లలు చెప్తున్నారన్నమాట. హమ్ భైసే కభీ నా డోలేంగే. భయం ఎప్పటికీ మేము భయంతో జంకేదే లేదు. మా అవసరమైతే మా యొక్క బలాన్ని మేము నిరూపిస్తాము. జననీకి జై జై కరెంగే. మాతృభూమికి, మన భరతమాతకు జై జైలు అని చెప్తాము. అవసరమైతే మా యొక్క ప్రాణాలనైనా అర్పిస్తాము. మన త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ ఎగురవేస్తాము అని ఈ పిల్లలు చెప్తున్నారమ్మా. ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చారు కదమ్మా మనకు. బచ్చోం మే కౌన్ కౌన్ సే గుణ్ హోతే హై. పిల్లల్లో ఎలాంటి గుణాలు ఉంటాయి? 2వది, షహీద్ కిసే కహతే హై. షహీద్ అంటే ఏంటమ్మా? షహీద్ అంటే మన దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని షహీద్ అంటారమ్మా. అమర జవానులు అన్నమాట. మన దేశ రక్షణలో, దేశాన్ని రక్షించే ప్రయత్నంలో శత్రువుల చేతిలో పడి తమ ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళను అమర జవాన్లు అంటారు. వాళ్ళని షహీద్ అంటారమ్మా. నెక్స్ట్ ఈ పాఠం యొక్క సారాంశం చూడండి అమ్మా. ఈ కవిత అనేది మీరు ఇంతవరకు పాడుకున్నాం కదా మనము. దీనికా సారాంశం చూడండి అమ్మా. कवि कहते हैं कि हम छोटे बच्चे हैं, हम नादान हैं, हम कम उम्र के हैं, हम सच बोलते हैं, हम భరత మాతాకి జై గాతే హై. మేము చిన్న పిల్లలము, మేము అమాయకమైనటువంటి పిల్లలము, మేము వయసులో చిన్నవారము. హమ్ సచ్ బోల్తే హై. మేము ఎప్పుడు నిజాలే మాట్లాడతాము. హమ్ భారత మాతాకి జై గాతే హై. మేము భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని జేజేలు చెప్తాము. హమ్ భారత్ కా జెండా ఫహరాతే హై. మేము మువ్వన్నెల జెండాని ఎగురవేస్తాము. హమ్ అచ్చే రాస్తే పర్ చల్తే హై. మేమెప్పుడు మంచి దారిలోనే నడుస్తాము. సద్గుణాలను మేము నేర్చుకొని వాటినే అనుసరిస్తాము. హమ్ అప్నా వాదా నహీ తోడ్తే హై. మేము చెప్పినటువంటి మాట, ప్రతిజ్ఞ ఇచ్చినటువంటి మాటను మేము ఎప్పటికీ తుంచము. హమ్ ధైర్యసే రహతే హై. మేము ధైర్యంగా ఉంటాము. హమ్ కభీ నహీ డర్తే హై. ఎప్పుడు ఏ దానికి కూడా మేము భయపడము. మాకు భయం అనేదే లేదు. జరూరత్ పడనే పర్ హమ్ అప్నీ తాకత్ దిఖాతే హై. అవసరం పడినప్పుడు మేము మా యొక్క బలాన్ని ప్రదర్శిస్తాము, మా బలాన్ని మేము నిరూపిస్తాము అని ఈ కవిత ద్వారా పిల్లలు తెలియజేస్తున్నారు. ఈ కవిత యొక్క సారాంశము ఇప్పుడు మనం ఇంగ్లీష్లో కూడా చూసుకుందామా. We are innocent, little children. Though we are children, we achieve our goal with a strong determination. We praise our Bharat Mata. We hoist our Indian flag. We never go into bad ways. We never forego our promise. We are bold. We can climb the Himalayas also. We hoist our Indian flag. We never fear. We know our strength. We praise our motherland. We even give our head. We hoist our country's flag. మేము చిన్న పిల్లలం, అమాయకులము, చిన్న వయస్సు మాది, కానీ అనుకున్నది సాధిస్తాం. భరతమాతను కీర్తిస్తాం, భారతీయ జెండాను ఎగురవేస్తాం.
ఎప్పుడు చెడు మార్గంలో పయనించం. మేమెప్పుడు ఇచ్చిన మాటను విడువం. ధైర్యంగా ఉంటాం. హిమాలయాలను కూడా ఎక్కేస్తాం. భరత పథకాన్ని ఎగురవేస్తాం. మేమెప్పటికీ భయపడం. మా శక్తిని తెలుసుకుంటాం. మాతృభూమిని చిత్రం సే సంబంధిత శబ్దం పర్ గోలా బనాయే. ఇక్కడ ఈ చిత్రాలను గమనించండిమ్మా, వాక్యాలను చదవండి. చిత్రం సే సంబంధిత్ అంటే ఆ బొమ్మలను చూస్తూ వాటికి సంబంధించినటువంటి పదం ఏముందో ఆ వాక్యంలో మీరు రౌండప్ చేయాలన్నమాట. మొదటిది చూడండిమ్మా, హమ్ సబ్ నన్హే బచ్చే హై. అక్కడ చిత్రంలో పిల్లలు ఉన్నారు కదమ్మా, పిల్లల్ని మనము బచ్చే అంటాం కదా. హమ్ సబ్ నన్హే బచ్చే హై అంటే బచ్చేకి రౌండప్ చేశారు. రెండవ వాక్యం చూడండి అమ్మా, బచ్చే హిమగిరి పర్ చడేంగే. చిత్రంలో హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి కదమ్మా, కాబట్టి ఆ వాక్యంలో హిమగిరికి రౌండప్ చేయండి. మూడవ వాక్యం చూడండి, హమ్ భారత్ కా झंडा है. यह భారత్ కా झंडा है. ఇది భారతీయ జెండా, భారతదేశం యొక్క త్రివర్ణ పతాకము. కాబట్టి ఆడ జెండా బొమ్మ ఉంది కాబట్టి మనము జెండాకి రౌండప్ చేద్దాం. నాలుగవ చూడండిమా, అప్నా పత్ కభీ నా ఛోడేంగే. పత్ అంటే మనము రాస్తా అని, మార్గం అని నేర్చుకున్నాం కదమ్మా. పత్కి రౌండప్ చేయండి. ఐదవది, బచ్చే భారత్ మాతా కా జై గాన్ కరేంగే. అక్కడ భరతమాత బొమ్మ ఉంది కదమ్మా, అందుకు భరతమాతకి మనము రౌండప్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ లిఖియే ఉంది కదమ్మా, లిఖియే కౌశల్లో 3 ప్రశ్నలు ఇచ్చాడు. బచ్చే అప్నీ ధున్ కే కైసే హై. బచ్చే కిస్సే నాతా జోడనా చాహతే హై. భారత్ కి షాన్ కబ్ బడేగి. ఈ 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ తర్వాత కింద కూడా హమ్ నన్హే బచ్చే కవిత కా సారాంశ్ లిఖియే అన్నాడు. ఈ ప్రశ్నలకి మనము నోట్స్ రాసుకునే టైంలో చెప్పుకుందామా. ఇప్పుడు ఉచిత శబ్దం సే ఖాళీ జగహ్ భరియే. ఇక్కడ బ్రాకెట్లో 2 శబ్దాలను ఇచ్చారమ్మా. ఈ వాక్యాలకు సరైన పదం ఏదో మనము దాన్ని ఇప్పుడు చదువుకొని రౌండప్ చేసుకొని అక్కడ రాసుకుందాం. బచ్చే నాదాన్ ఉమ్రకే కచ్చే హోతే హై. కచ్చేనా సచ్చేనమ్మా, మనకు కవితలో కచ్చే వచ్చింది కదా, నాదాన్ ఉమ్రకే కచ్చే హై. కాబట్టి కచ్చే అండర్లైన్ చేసి ఆ ఖాళీ ప్రదేశంలో దాన్ని రాయండిమ్మా. రెండవది, వే అప్నా డాష్ కభీ నా తోడేంగే. ప్రన్ 1. మనకు కవితలో ప్రన్ వచ్చింది కదమ్మా. వే అప్నా ప్రన్ కభీ నా తోడేంగే. వాళ్ళ యొక్క వాగ్దానాన్ని, ప్రతిజ్ఞను ఎప్పటికీ తుంచము. కాబట్టి రెండవ దానికి ఆన్సరు ప్రన్. మూడవది, సబ్ మిల్కర్ భారత్ కి ధ్వజా ఉడాయేంగే. అందరము కలిసి భారత చిహ్నాన్ని, మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. ఉడాయేంగే అంటే ఎగురవేద్దాము. ధ్వజ, ధున్, ధున్ కాదు అక్కడ ధ్వజ. బచ్చే డాష్ సే నాతా జోడేంగే. హిమ్మత్ హిమగిరి. నాతా జోడనా, హిమ్మత్ సే నాతా జోడేంగే. హిమ్మత్ అండర్లైన్ చేయండి అమ్మా, ఖాళీ ప్రదేశంలో రాయండి. బాలక్ అప్నీ తాకత్ కో తోలేంగే. డాష్ కో తోలేంగే. తాకత్ ఉమరు, తాకత్, తాకత్ కో తోలేంగే. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి అమ్మా. స్క్రీన్ షాట్ కొట్టుకొని నిదానంగా రాసుకోండి. నీట్గా రాయాలమ్మా నోట్స్. నెక్స్ట్ చూడండి అమ్మా, సంకేతంకే ఆధార్ పర్ శబ్ద బనాయే. ఇక్కడ ఇచ్చినటువంటి సంకేతాలు ఉన్నాయి కదమ్మా, హింట్స్ ఇచ్చారు కదా మనకి, వాటి ఆధారంగా శబ్దాలను మనము తయారు చేయాలి. ఫస్ట్ చూడండి అమ్మా, బా ఉంది, కా ఉంది, సా ఉంది. వీటిని కలుపుతూ ద్వితాక్షర పదం ఇచ్చారు. చాకు చావొత్తు ఏమాత్ర చే. ఫస్ట్ పదం కలిపితే ఏమవుతుంది? బా చే.
కదా, అది వాళ్ళే కలిపి చూపించారు మనకు. బచ్చే. రెండవ పదము క చే, కచ్చే. మూడవ పదము స ఛే, సచ్చే. అలాగే ఈ పక్కన చూడండి, ధ్వ ని జ స్త, ధ్వ ని ధ్వని, ధ్వ జ ధ్వజ, ధ్వ స్త ధ్వస్త్. ఇలా మనము వాటిని జోడించాలమ్మా. ఆ పదాలను కలిపి రాస్తే మనకు శబ్దాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వర్ణ విచ్ఛేద్ కీజియే అన్నాడు ఇక్కడ. అంటే వర్ణాలు, అక్షరాలను మనము, అవి ఏ ఏ అక్షరాలు ఆ అక్షరాల్లో దాగి ఉన్నాయో వాటిని మనము విడదీసి రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి మనకు ఉదాహరణకి ఇచ్చారు చూడమ్మా. చూడండి, బాగా గమనించి మీరు బాగా వింటే తప్ప ఈ వర్ణ విచ్ఛేద్ మనకి రాదనమాట. చూడండి, బచ్చే ఉంది కదా, బాలో బ బ అని పలికినప్పుడు ఆ పలుకుతుంది కదా. బాకి హలంత్ ఇచ్చి ప్లస్ అ, అంటే బ అనే అక్షరంలో 2 వర్ణాలు ఉన్నాయన్నమాట. బ హలంత్ అ. చాలో చ హలంత్ చ. ఏకారాంత్, ఏకి మాత్రం ఇచ్చారు కదమ్మా బచ్చేలో, అందుకు ఏ బచ్చ. చాకి చా హలంత్, మళ్ళీ రెండవ చా హలంత్, ఏ మాత్రం వచ్చింది కనుక అక్కడ ఏ, అది బచ్చే అయింది. తర్వాత నన్హే చూడండి, నాలో ఆ ఉంది, మరి నన్హే న్హే అన్నారు కదా, హాకు నా ఒత్తు ఉంది కాబట్టి, నా మాత్రం ఉంది కదా ఆడ ఉంది కాబట్టి నాలో నా ప్లస్ ఆ ప్లస్ నా ప్లస్ హా ప్లస్ ఏ. ఐకారాంత్ ఉంది కదా, ఏ ఐ ఐ ఐ మాత్రం ఇచ్చారు కదా అక్కడ, అందుకోసం ఐ మనము పెట్టుకున్నాం. నెక్స్ట్ ధున్, ధులో ఊ ఉంది కదా, ఊ మాత్ర, ధా ప్లస్ ఊ ప్లస్ న్, నాలో ఆ ఉంది కాబట్టి ధూ ప్లస్ ఊ ప్లస్ నా ప్లస్ ఆ. ధ్వజ, ధ్వ, ధ్వలో ధ ప్లస్ వ ప్లస్ ఆ, జ ప్లస్ ఆ, జా ధ్వజ. తర్వాత తాకత్ చూడండి, తాలో తా ఉంది, ఆ ఉంది కదా, ఆకి మాత్రం ఉంది కదా, కాబట్టి తా, తా ప్లస్ ఆ ప్లస్ కా ప్లస్ కాలో ఆ వినిపిస్తుంది కదమ్మా, క క అని పలికినప్పుడు కాలో ఆ వినిపిస్తుంది కదా, కాబట్టి కా హలంత్ ప్లస్ ఆ హలంత్, మరి తా హలంత్ ఆ, తాకత్. ఇలా మనము వర్ణ విచ్ఛేద్ చేయడం నేర్చుకోవాలమ్మా. తర్వాత వర్ణ విచ్ఛేద్ చేసేసారు కదా. ఇప్పుడు भाषांश తీసుకొని अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. మనకు అంత్యాక్షరి అంటే కొత్త ఏం కాదు కదమ్మా, పాటలు బాగా పాడుకుంటాం కదా, కొత్త సినిమా పాటలు. అందరం ఒక 4 కలిసి కూర్చున్నారంటే పిల్లలు, మీరు అంత్యాక్షరి బాగా పాడతారు కదా. అంత్యాక్షరి అంటే ఏంటిమ్మా, ఒక పాట యొక్క చివరి అక్షరం పట్టుకొని ఇంకొక పాట మీరు పాడతారు కదా. అదేవిధంగా ఇక్కడ మనము ఒక శబ్దం యొక్క చివరి వర్ణాన్ని పట్టుకొని ఆ వర్ణంతో వచ్చే ఇంకొక శబ్దాన్ని మనము తయారు చేసుకోవాలి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి మా. ఫస్ట్ ఉమర్ అని ఉంది కదా, ఉమర్లో చివరి వర్ణం ఏముంది, రా. రాతోటి ఏం చేశారు, రజత్. రజత్లో చివరి వర్ణము త. తాతో ఒక పదం ఏం చేశారు వాళ్ళు, తన్. తన్లో చివరి పదము నా. నాతో ఏం చేశారు, నయన్. మళ్ళీ నానే వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఇంకొక శబ్దాన్ని తయారు చేశారు నాతో, నర్. అలాగే మనము కింద ఇచ్చినటువంటి ఈ శబ్దాలకి మనము ఈ అంత్యాక్షరి పదాలని మనము రాసుకోవాలన్నమాట. చూడండి అమ్మా, రెండవది పత్ అనింది కదా. పత్. పత్లో చివరి వర్ణం ఏముంది, థ. థతోటి పదము థల్. థల్లో చివరి వర్ణము లా. లాతో లడ్కే. లడ్కేలో చివరి వర్ణము
కే ఉంది కాబట్టి కేతో కొత్త పదం చేసుకోవాలి మనం. కాబట్టి కేవల్. కేవల్లో చివరి వర్ణము లా ఉంది కాబట్టి మనము లాతో కూడా కొత్త శబ్దం రాసుకున్నాము, లాల్. నెక్స్ట్ మూడవది షాన్. షాన్లో చివరి వర్ణం ఏముంది మా? నా ఉంది కాబట్టి నాతోటి నల్. నల్ తోటి నల్లో చివరి వర్ణము లా ఉంది కాబట్టి లాతో పదం రాసుకున్నాము, లోహా. లోహాలో చివరి వర్ణము హా ఉంది కాబట్టి దాంతో కొత్త శబ్దం రాసుకుంటే హాత్ రాసుకున్నాము. తర్వాత హాత్లో చివరి వర్ణము థా ఉంది కనుక థాతో కూడా మనము శబ్దం రాసుకున్నాము, థర్. ఇప్పుడు నాలుగవ శబ్దం భారత్ ఉంది. భారత్లో చివరి వర్ణం ఏముంది మా? తా ఉంది కాబట్టి తాతో శబ్దము తన్ రాసుకున్నాము. తన్లో చివరి వర్ణము నా ఉంది కాబట్టి నాటక్ రాసుకున్నాము. నాటక్లో చివరి వర్ణము కా ఉంది కనుక మనము కామయాబ్ రాసుకున్నాము. కామయాబ్లో చివరి వర్ణము బా ఉంది కనుక బాతో మనము కొత్త శబ్దం తయారు చేసాము, బాహర్. ఇప్పుడు ఐదవది జై. జైలో చివరి వర్ణము యా. యాతో యాద్. యాద్ తర్వాత యాద్లో చివరి వర్ణం ఏముందమ్మా? దా ఉంది కాబట్టి దాతో మనము కొత్త శబ్దం రాసుకున్నాము, దానా. దానాలో చివరి వర్ణము నా ఉంది కనుక నాతో కొత్త శబ్దం రాసుకుంటే నాచ్ అయింది. నాచ్లో చివరి వర్ణము చా ఉంది కాబట్టి చల్నా అనేటువంటి శబ్దాన్ని మనము రాసుకోవడం జరిగింది. ఇప్పుడు పర్యాయవాచి శబ్ద చూడండి అమ్మా. అంటే ఒక శబ్దానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క అర్థాలు ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు రాసుకుంటున్నాము. ఇక్కడ మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదమ్మా, పర్యాయ శబ్దాలను వెతకాల్సిన పని లేదు. ఇక్కడే ఒక చిన్న పాప తన పలకలో రాసుకొని పెట్టుకొని ఉంది. వాటిని మనము ఇక్కడ పక్కన రాసుకోవడమే. వెతికి కరెక్ట్ అయిన పదము దానికి ఏది షూట్ అవుతుందో అది తీసి రాసుకోవాలి. చూడండి, ఆ పలకలో అమ్మాయి చేతిలో ఉన్నటువంటి స్లేట్లో ఏముంది? మా, మాత, రాహ్, పథ్, झंडा, పతాక, శక్తి, బల్, ప్రతిజ్ఞ, సంకల్ప్ అలా ఉంది కదా. వాటిని చూడండి ఇక్కడ. రాస్తాకి వాళ్ళే రాశారు అక్కడ. రాస్తా అంటే ఏం చెప్పుకున్నాం మనం? మార్గము, రోడ్డు, పథ్ అని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ రాస్తా అంటే రాహ్, పథ్. తర్వాత తాకత్. తాకత్ అంటే శక్తి, బలం అన్నమాట. నెక్స్ట్ జనని. జనని అంటే అమ్మ, భరతమాత మనకు కవితలో కాబట్టి మా, మాత. ప్రన్, ప్రతిజ్ఞ, సంకల్ప్. ధ్వజ, झंडा, పతాక, చిహ్నం అన్నమాట, జాతీయ చిహ్నం. ఇప్పుడు సృజనాత్మకత చూడండి. చిత్రకో దేక్కర్ దో శబ్ద లిఖియే అన్నాడు. ఇక్కడ ఏం చిత్రం ఉందమ్మా? మోర్. నెమలి బొమ్మనిచ్చాడు, 2 శబ్దాలు రాయమన్నాడు. వాక్యాలు రాయమని చెప్పలేదన్నమాట. కాబట్టి మనము 2 శబ్దాలు రాయొచ్చు. అక్కడ ఉండే బొమ్మలో ఏముంది? మోర్ ఉంది. మోర్కి ఏమున్నాయి అక్కడ? ఈకలు ఉన్నాయి. ఈకలని పంఖ్ అంటాము. నెమలి పింఛము. నెమలి పింఛాన్ని ఇప్పుకొని ఉంది అన్నమాట. కాబట్టి మోర్ ఒక శబ్దము. రెండవ శబ్దము పంఖ్. తర్వాత ఇక్కడ పరియోజనకారి అని ఇచ్చారు చూడమ్మా. పరియోజనకార్య అంటే మనము పిల్లలు మీరు సొంతంగా చేయాల్సినటువంటి పనులు అనమాట. ఇవి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. దేశభక్తి సే సంబంధిత దో నారే లిఖ్ కర్ కక్షా మే దిఖాయే. దేశభక్తికి సంబంధించినటువంటి 2 నినాదాలు, స్లోగన్స్ అన్నమాట. 2 స్లోగన్స్ మీరు హిందీలో సేకరించి మీ తరగతి గదిలో చూపించాలన్నమాట. చూడండి, నేను ఒక 2 రాశాను చూడండి. ఇక్కడ మీరు కూడా ఇంకా సేకరించండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఇది మన మోడీ గారు చెప్పినటువంటిది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. రెండవది స్వరాజ్
हमारा जन्मसिद्ध अधिकार है. బాలగంగాధర్ తిలక్ గారు మనకు చెప్పినటువంటి నినాదం ఇది. స్వరాజ్య హమారా జన్మసిద్ధ అధికార్ హై. స్వాతంత్రమే మన యొక్క జన్మతః వచ్చినటువంటి హక్కు అని ఆయన చెప్పాడనమాట. ఇప్పుడు అనువాద్ కీజియే అన్నాడు, అంటే ట్రాన్స్లేట్ చేయాలంట. ఇక్కడ హిందీలో ఇచ్చారు వాళ్ళు, మనము ఇంగ్లీష్లోకి ఇది ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నమాట. झंडा राष्ट्र की शान है. ఫ్లాగ్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ద నేషన్. రాసుకోండి అమ్మా. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకొని నిదానంగా రాసుకోండి అమ్మా, తొందరపడద్దు. వీడియో ప్లే అవుతుండగానే రాయాలని ప్రయత్నం చేయొద్దు. స్క్రీన్ షాట్స్ తీసుకొని నిదానంగా నోట్స్ రాయండి. झंडा राष्ट्र की शान है. ఫ్లాగ్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ద నేషన్. మనకు జాతీయ జెండా గౌరవమైనటువంటిది అన్నమాట, చిహ్నం, గౌరవ చిహ్నం. మై భారత్ కా నాగరిక్ హూ, ఐ ఆమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను భారతీయుణ్ణి. మై భారత్ కా నాగరిక్ హూ, ఐ ఆమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. మూడవది, హిమాలయ ఊంచా పర్వత్ హై. హిమాలయ ఈజ్ ఏ హై మౌంటైన్. ఎత్తైన హిమాలయాలు, ఎత్తైన పర్వతాలు. నాలుగవది, బచ్చే ఖేల్నా పసంద్ కర్తే హై. చిల్డ్రన్ లైక్ టు గేమ్స్. పిల్లలు ఆటలంటే ఇష్టపడతారు. హమ్ సబ్ గీత్ గాతే హై. వీ ఆల్ సింగ్ సాంగ్స్. మనమంతా పాటలు పాడతాము. ఇప్పుడు చూడమ్మా, వ్యాకరణాంశంగా హిందీ వ్యాకరణంలోకి వచ్చాం మనం. ఇక్కడ బొమ్మలు గమనించండి ఒకసారి, ఆ చిత్రాలని. ఇక్కడ సూర్యుడి బొమ్మ ఉందన్నమాట, మీకు సరిగా పడలేదు ఇక్కడ. కింద రాశారు కదా సూర్యు. రెండవది దాంట్లో చూడండి, రెండవ చిత్రంలో చక్ర, మూడవది ట్రక్. అయితే ఈ మూడింట్లో మీరేం గమనిస్తున్నారు? ఇక్కడ సూర్యు అంటే రావత్తు యాకు తలపైన ఉన్నది. రెండవ చిత్రంలో చక్ర అంటే కాకు కింద ఇచ్చారు, రావత్తు. మూడవ దాంట్లో మనము టా కింద రావత్తు ఇచ్చారమ్మా. మీరు మాత్రాయే నేర్చుకున్న టైంలో రావత్తుకు మాత్రమే 3 రకాలైనటువంటి ఒత్తులు ఉంటాయి అని నేర్చుకుంటారు కదమ్మా. అది ఇప్పుడు మీకు క్లియర్గా ఈ 7th క్లాస్లో నేర్చుకుంటారు. చూడండి, గుర్తిస్తారు బాగా. బాగా గమనించండి. సూర్యు, చక్ర, ట్రక్. సూర్యు అన్నప్పుడు పలకడం నాలుక ఎలా పలుకుతుంది చూడండి. సూర్యు అంటే సు తర్వాత యా కంటే ముందు రా పలుకుతుంది. అంటే రా అక్షరం ముందు పలుకుతే గనుక తరువాత అక్షరం వచ్చే అక్షరం పైకి రావత్తు వస్తుంది అనమాట. ఇది బాగా గమనించుకోండి అమ్మా మీరు. ఎలా అంటే రా అక్షరం ముందు పలుకుతే, ఇప్పుడు సూర్యు, సు అన్న తర్వాత రా పలుకుతుంది కదా మనకు, ఆ తర్వాతనే యా వచ్చింది. కనుక రా అక్షరము ముందు పలుకుతే తరువాత వచ్చేటువంటి అక్షరము నెత్తి మీద మనము రావత్తు పెట్టాలన్నమాట. అప్పుడు సూర్యు అయింది. ఇప్పుడు దానికి ఉదాహరణ ఇక్కడ 3 ఇచ్చారు చూడండి అమ్మ. సూర్యు, స్వర్గ్, మార్గ్, వర్గ్. అంటే మొదట వర్ణము పలికిన తరువాత రావత్తు పలికిన తర్వాతనే ఇంకొక వర్ణం వస్తుంది. అలా వచ్చినప్పుడు మనము ఆ రావత్తుని మళ్ళీ రాబోయేటువంటి వర్ణము తల మీద రావత్తు పెట్టాలన్నమాట. जब रा व्यंजन स्वर रहित होता है तो यह अपने से आगे वाले वर्ण के सिर पर लगता है. रा व्यंजन स्वर रहित होता है तो यह अपने से आने वाले आगे वाले वर्ण के सिर पर लगता है. మనము మొదట పలికేటువంటి వర్ణము తరువాత రా మొదట పలుకుతే ఆ తరువాత వచ్చేటువంటి అక్షరం యొక్క తల మీద ఈ రావత్తును పెడతామన్నమాట. అలాగే ఇక్కడ మనం సూర్య, స్వర్గ్, మార్గ్, వర్గ్ అని పెట్టాం. ఇప్పుడు రెండవది చూడండి అమ్మా.
चक्र, वक्र, जिक्र। रा से पहले कोई भी स्वर रहित व्यंजन होने पर वह उसके पैरों में लगता है। అక్షరం తర్వాత రా ఒత్తు పలికితే ఆ ఒత్తు కిందికి వస్తుంది. వక్ర్, వక్ర్, చక్ర, జిక్ర. ఇక్కడ చూడండి అమ్మా, చా తర్వాత క్ర, చక్ర అంటే కా తర్వాత రా పలికాం కదమ్మా. ఇక్కడ ఆ అక్షరం పలికిన తర్వాత రా ఒత్తు వచ్చింది కాబట్టి దాని కింద పెట్టామన్నమాట ఆ ఒత్తు. అక్షరము తరువాత రా से पहले कोई भी स्वर रहित व्यंजन होने पर वह उसके पैरों में लगता है. పదము అక్షరము తరువాత రా పలుకుతే ఆ ఒత్తుని మనము కింద రాస్తామన్నమాట. చూడండి, చా పలికిన తర్వాత కా పలికాము, కా పలికిన తర్వాత రా పలుకుతున్నాం, చక్ర. కాబట్టి ఇక్కడ కాకు కింది భాగంలో ఈ రా ఒత్తు వచ్చింది. నెక్స్ట్ మూడవది చూడండి, ट्रम्प, ट्रैली, ट्रक. टा डा व्यंजन के साथ रा का संयोग होने पर इनके नीचे वह अपना रूप बिल्कुल परिवर्तित कर लेता है. टाకు కానీ డాకు కానీ సంయోగ హోనే పర్, రాకా సంయోగ, అది పలికేటప్పుడు ఆ అక్షరంతో పాటుగా కలిపి పలుకుతే అది టాకు కానీ డాకు కానీ కింది భాగంలో రాయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకేసారి ఒకే సమయంలో పలుకుతున్నాం కదమ్మా, ట్రా అని, డ్రా అని. అలా ట్రక్, ట్రాలీ, ట్రంప్ అలా కలిపి సంయోగమై పలుకుతూ వస్తుంది కాబట్టి ఆ అక్షరం యొక్క కింది భాగంలో ఈ రా ఒత్తుని, రా మాత్రాన్ని మనము పెడతామన్నమాట. ఇలా 3 రకాలైనటువంటి రా మాత్రలు మనము రాసుకుంటాం. అవి పలికే విధానాన్ని బట్టి మనము తల మీద ఒకసారి పెడితే పదం యొక్క కింది భాగంలో ఒకసారి, తర్వాత టాకి కానీ డాకి కానీ దాన్ని కలపడం సంయోగమయ్యే పలికే విధానంలో టాకి కింది భాగంలో, డాకి కింది భాగంలో ఈ రావొత్తు వస్తుంది అన్నమాట. ఇది సూర్య, చక్ర, ట్రక్ ఇలా 3 పదాల ద్వారా మనము ఈరోజు ఈ రావొత్తును ఎలా ప్రయోగిస్తాము అనేది నేర్పించాడు. సూర్యులో ఏమున్నాయమ్మా? సూర్యులో ఉదాహరణకి ఇచ్చిన పదాలు స్వర్గ్, మార్గ్, వర్గ్. అంటే అక్షరము తర్వాత రావొత్తు పలుకుతుంది అన్నమాట. అలా వచ్చినప్పుడు దాని నెత్తి మీద, తల మీద ఈ రావొత్తు వస్తుంది. రెండవది చక్ర, వక్ర, జిక్ర, అక్షరం పలికిన తర్వాత రావొత్తు వస్తుంది. మూడవది ట్రంప్, ట్రాలీ, ట్రక్, ఇది అక్షరముతో పాటుగా కలిసి ఒకేసారి పలుకుతుంది అన్నమాట. ఇలా ఈరోజు రావొత్తులను మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, नीचे दिए गए संकेतों के आधार पर शब्द लिखिए. కింద ఇచ్చినటువంటి హింట్స్ ఇచ్చారు కదమ్మా ఇక్కడ, వాటి ఆధారంగా శబ్దాలను తయారు చేయండి అన్నాడు. ఒకసారి గమనించండి అమ్మా, ప్రా ఇచ్చాడు, రౌండప్ చేశాడు. ఇక్కడ తాపు, యోగు, కాష్ అన్నాడు. ఈ ప్రాతోటి ఈ శబ్దాలని మనము కలపాల. ఒకసారి కలిపితే ఏమవుతాయి చూడండి, ప్రతాప్, ప్రయోగ్, ప్రకాష్. ఈ మూడింటిని కలిపి మీరు పక్కన ఆ పదాలను రాయండి. ఇప్పుడు ఈ పక్కన చూడండి అమ్మా, రెండవది సు, రౌండప్లో రియా ఉంది, యాకు రావొత్తు ఇచ్చారు కదా. సూర్య, ఆర్య, కార్య, ఈ 3 కలిపితే ఈ 3 పదాలు, 3 శబ్దాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ చివరిది చూడండి అమ్మా, అభ్యాస కార్యంలో नीचे दिए गए वाक्यों में से रेफ शब्दों के नीचे रेखांकित कीजिए. ఇక్కడ రేఫ్లు ఉన్నాయి కదమ్మా. రేఫ్లు అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, రావొత్తుకు ఎప్పుడు పలుకుతే ఎప్పుడు ఎట్లా ఇవ్వాలా అని, అక్షరము తర్వాత వస్తే తల మీద పెట్టాలా అని, అక్షరంతో పాటుగా పలుకుతే టాకి డాకు కింది భాగంలో రాయాలా అని, చక్ర రావొత్తు వచ్చింది కదా, రేఫ్ వచ్చింది కదా, చక్రకి ఇక్కడ అండర్లైన్. రెండవది
డ్రామా. సురేష్ డ్రామా దేఖనే గయా. డాతో పాటుగా కలిపి పలుకుతున్నాం కదమ్మా, డ్రా డ్రా. కాబట్టి ఇక్కడ రావద్దు, కింద రాయాలి. డ్రామాకి ఇక్కడ అండర్లైన్ చేయాలి. మూడవది, సూర్యకి కిరణం తేజ్ హోతీ హై. సూర్యుడి కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఇక్కడ రావద్దు వచ్చింది కదమ్మా, రేఫ్ రాకి మాత్ర. ఇక్కడ కూడా మీరు అండర్లైన్ చేయండి, సూర్య. నాలుగవది, చంద్రకో చాంద్ భీ కహతే హై. చంద్ర చంద్ర దాకి రావద్దు వచ్చింది కదా, ఇక్కడ చంద్రకి అండర్లైన్ చేయండి. కర్ణుకో దానకర్ణ కహతే హై. కర్ణులో రావద్దు వచ్చింది కాబట్టి ఇక్కడ 2 చోట్ల కర్ణుకి అండర్లైన్ చేయండి. ఇదమ్మా. ఇంకా ఇప్పుడు మనము నోట్బుక్ రాసుకునేటువంటి టైము వచ్చిందమ్మా. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మొత్తం కార్యం, అభ్యాస కార్యం అంతా రాసేసుకున్నాము. మీరు నిదానంగా ఇవన్నీ స్క్రీన్ షాట్లు కొట్టుకొని తర్వాత రాయండి అమ్మా. ఇప్పుడు అందరూ మీ మీ ఉత్తర పుస్తకాలు తీయండి, నోట్బుక్స్ తీసుకోండి, పెన్నులు అవి తీసి రెడీగా పెట్టుకోండి అమ్మా. నోట్స్ చెప్తాను, ఈ నోట్స్ కూడా రాసేసుకొని సోచియే బోలియే, సునియే బోలియే और लिखिए కవిత కా సారాంశ్. ఇవి మనము నోట్స్ రాసుకుందాం. తీయండి అమ్మా. హెడింగ్ పెట్టుకోండి, హమే నన్హే బచ్చే. శబ్దార్థ్ మీనింగ్స్ ఫస్ట్ పెట్టుకున్నారా? హమ్ నన్హే బచ్చే, మనము చిన్న పిల్లలము. హమ్ అంటే మనము, హమ్ మై, హమ్ మై అంటే నేను, హమ్ అంటే మనము. రాసుకోండి మా ఫస్ట్. హమ్ మనము, ఉయ్ ఇంగ్లీష్లో ఉయ్. నెక్స్ట్ నన్హే ఛోటే చిన్న, స్మాల్. బచ్చే పిల్లలు, చైల్డ్ చిల్డ్రన్. నాదాన్ సిల్లి అమాయకులు. నాసమజ్ అనాడి. ఉమర్ ఏజ్ వయస్సు. అప్ని మా యొక్క, అవర్ మన యొక్క. ధున్ లగన్ మాట. డిటర్మినేషన్. సచ్చే నిజాయితీ, ట్రూ. జనని మాత, మా భరతమాత. గాయేంగే పాడెదము, టు సింగ్. ధ్వజ జెండా, ఫ్లాగ్ జెండా. ఫహ్రానా ఎగురవేయుట, టు హైస్ట్. పత్ మార్గ్, రాహ్ మార్గము, రోడ్. కభీ ఎప్పటికీ, ఫర్ ఎవర్. నా ఛోడేంగే వదలము. ప్రన్ వాదా, ప్రమాణం, ప్రామిస్. నా తోడేంగే తుంచము, మాట తప్పము. హిమ్మత్ డేర్ ధైర్యము. నాతా సంబంధ్ సంబంధము, రిలేషన్షిప్. జోడేంగే కలుపుదాం, జాయింట్. హిమగిరి హిమాలయాలు, హిమాలయాస్. చడ్నా ఎక్కుట, క్లైంబ్. భై భయము, అఫ్రైడ్. డోలేంగే విల్ స్వింగ్, జంకము. తాకత్ బలము, స్ట్రెంగ్త్. తోలేంగే నిరూపిస్తాము, టు ప్రూవ్. సిర్ తల, హెడ్. భేంట్ కానుక, సమర్పించటం, ఆఫరింగ్, పురస్కారం. ఇప్పుడు
సోచియే బోలియే లో ప్రశ్నలు మా చూడండి. बच्चों में कौन कौन से गुण होते हैं? बच्चों में कौन कौन से गुण होते हैं? పిల్లల్లో ఎలాంటి గుణాలు ఉంటాయి? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఇన్ ద చిల్డ్రన్? చిల్డ్రన్ హ్యావ్ కరేజ్, గుడ్ క్యారెక్టర్, patriotism, sacrifice, innocence, etc. in them. పిల్లల్లో ధైర్యము, మంచి ప్రవర్తన, దేశభక్తి, త్యాగం, అమాయకత్వం మొదలైన గుణాలు ఉంటాయి. అయితే హిందీలో రాసుకోండి అమ్మా ఇది. బచ్చోं में నాదాన్, నిడర్, ఉత్సుకత, కార్యశీలత ఆది గుణ్ హోతే హై. ఇప్పుడు రెండవది చూడండి అమ్మా. షహీద్ కిసే కహతే హై? షహీద్ అంటే ఏమన్నానమ్మా? అమరవీరులు అన్నాం కదా. అమరవీరులు అంటే ఏమని చెప్పాను నేను? దేశం కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించినటువంటి వీర జవాన్లని మనము షహీద్ అని అంటామన్నమాట. ఏ పర్సన్ హూ సాక్రిఫైజెస్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ కంట్రీ ఆర్ ఫర్ హిజ్ పీపుల్ ఈజ్ కాల్డ్ ఏ मैट्रियर. हिंदीలో రాసుకోండి మా. देश के लिए अपने प्राण अर्पित करने वाले को शहीद कहते हैं. ఇప్పుడు सुनिए बोलिए प्रश्न. बच्चे कैसे होते हैं? పిల్లలు ఎలా ఉంటారు? అమాయకులు ఎవరు? नादान कौन है? बच्चे नादान, छोटे और कम उम्र के होते हैं. పిల్లలు ఎలా ఉంటారమ్మా? అమాయకులు, సత్యవంతులై ఉంటారంట పిల్లలు. అంతే కదా, నిజాలే మాట్లాడతారు, అమాయకంగా చిన్న చిన్న చిట్టి చిట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. చిల్డ్రన్స్ ఆర్ ఇన్నోసెంట్ అండ్ ట్రూత్ఫుల్. बच्चे नादान, छोटे और कम उम्र के होते हैं. सेकंड वन. बच्चा क्या तोड़ना नहीं चाहते हैं? बच्चे अपना वादा तोड़ना नहीं चाहते. పిల్లలు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను తుంచడానికి ఇష్టపడరన్నమాట. ద చిల్డ్రన్ డోంట్ లైక్ టు బ్రేక్ ద ప్రామిస్ గివెన్ బై దెమ్. పిల్లలు తమ ప్రతిజ్ఞ నుండి ఎప్పుడు తప్పుకోవాలని అనుకోరు. బచ్చే అప్నా వాదా తోడనా నహీ చాహతే హై. ఇప్పుడు మూడవది చూడండి అమ్మా. బచ్చే క్యా ఫహరానా చాహతే హై? ఏమి ఎగరేయాలనుకుంటున్నారు పిల్లలు? మన జాతీయ జెండాను, తిరంగ జెండాను ఎగరవేయాలని అనుకుంటున్నారు. బచ్చే జెండా ఫహరానా చాహతే హై. ద చిల్డ్రన్ వాంట్ టు హోయిస్ట్ దేర్ కంట్రీస్ ట్రీ కలర్డ్ ఫ్లాగ్. మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు లిఖియే ప్రశ్నలు చూడండి అమ్మా. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అమ్మా, నిదానంగా రాసుకోండి, తొందర ఏం లేదు మా. లిఖియేలో ఫస్ట్ ప్రశ్న చూడండి. బచ్చే అప్నీ ధున్ కే కైసే హై? హౌ ఆర్ చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిటర్మినేషన్? హౌ ఆర్ చిల్డ్రన్ అప్నీ ధున్ కే కైసే హై? పిల్లల శ్రద్ధ ఎలా ఉంటుంది? పిల్లలు ఎలా ఉంటారు? బచ్చే అప్నీ ధున్ కే సచ్చే హై, సచ్చే హోతే హై. వాళ్ళు అనుకున్నది సాధించేటట్లుగానే పిల్లలు ఉంటారు. వాళ్ళు సాధించే వరకు వెనకడుగు వేయరన్నమాట. ఇప్పుడు రెండవది. బచ్చే కిస్సే నాతా జోడనా చాహతే హై? బచ్చే హిమ్మత్ సే నాతా జోడనా చాహతే హై. దేంతో వాళ్ళు సంబంధం పెంచుకోవాలనుకుంటున్నారు, కలుపుకోవాలనుకుంటున్నారు? ధైర్యంతో సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. ధైర్యంతో సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. చిల్డ్రన్ వాంట్ టు హ్యావ్ రిలేషన్ విత్ కరేజ్. ధైర్యంగా ముందుకు సాగాలనుకుంటున్నారు. ఇప్పుడు మూడవది చూడండి అమ్మా. భారత్కి షాన్ కబ్ బడేగి? భారతదేశం యొక్క గౌరవము ఎప్పుడు పెరుగుతుంది? వెన్ డస్ ద హానర్ ఆఫ్ ఇండియా ప్రాస్పర్? देश के लोग बच्चे हिमालय चढ़कर
झंडा फहराने से भारत की शान बढ़ेगी। పిల్లలు బచ్చే హిమాలయ చెడ్కర్ హిమాలయ పర్వతాలు ఎక్కి భారతదేశపు యొక్క జెండాను ఎగురవేసి మన దేశ గౌరవాన్ని పెంచాలని చూస్తున్నారు। భారత్ की शान तब बढ़ेगी। बच्चे हिमालय चढ़कर झंडा फहराने से भारत की शान बढ़ेगी। హిమాలయ పర్వతాలపైన మన భారతదేశ జెండా ఎగిరినప్పుడే మన యొక్క గౌరవము ఇంకా పెరుగుతుంది। ఇక్కడ కవిత సారాంశాన్ని ఇచ్చారు చూడండి అమ్మా। హమ్ నన్హే బచ్చే కవిత కా సారాంశ లిఖియే। రాసుకోండి। కవి కహతే హై కి, ఇది చివర్లో మళ్ళీ మీకు ఒకసారి నేను సారాంశం చెప్పేస్తాను। कवि कहते हैं कि हम छोटे बच्चे हैं, हम नादान हैं, हम कम उम्र के हैं, हम सच बोलते हैं। కవి ఏమంటున్నారంటే హమ్ ఛోటే బచ్చే హై, మేము చిన్న చిన్న పిల్లలము, మేము అమాయకమైనటువంటి పిల్లలము, మేము చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలము। కమ్ ఉమ్రకే హై, మేము వయసులో కూడా చిన్నవాళ్ళము, అమాయకులము, చిన్న పిల్లలం మేము। హమ్ సచ్ బోల్తే హై, మేము ఎప్పుడు నిజాలనే మాట్లాడతాము। హమ్ భారత్ మాతాకి జై గాతే హై, మేము భరతమాతకు జేజేలు చెప్తాము। హమ్ భారత్ కా జెండా ఫహ్రాతే హై, మా జాతీయ చిహ్నమైనటువంటి మా భారతదేశ జెండాను, 3 రంగుల జెండాను మేము ఎగురవేస్తాము। హమ్ అచ్చే రాస్తే పర్ చల్తే హై, మేము మంచి మార్గంలోనే నడుస్తాము। హమ్ అప్నా వాదా నహీ తోడ్తే హై, మేము ఇచ్చిన మాటను ఎప్పటికీ జవదాటము। హమ్ ధైర్య సే రహతే హై, మేము ధైర్యంగా ఉంటాము। హమ్ కభీ నహీ డర్తే హై, మాకు భయం అంటే ఏంటో తెలియదు, మేము ఎప్పటికి కూడా భయపడము। జరూరత్ పడనే పర్ హమ్ అప్ని తాకత్ దిఖాతే హై, అవసరం పడినప్పుడు మేము మా యొక్క బలాన్ని మేము చూపిస్తాము అని మన యొక్క ఈ సారాంశమమ్మ। ఈ 3 భాషల్లో సారాంశాన్ని మనం చదువుతాను, మీరు వినండి అమ్మా। इस कविता के कवि श्री सोहनलाल द्विवेदी जी है। इस कविता में बच्चे कहते हैं कि हम नन्हे और नादान बच्चे हैं, आयु में छोटे होने पर भी अपने लगन के बच्चे हैं। हम भारत माता की जयकार करते हुए भारत का तिरंगा फहराते हैं, सही रास्ते पर चलते हुए अपने प्रण को कभी नहीं तोड़ेंगे। हम हिम्मत से रहकर हिमगिरी पर चढ़ जाएंगे, भय से ना रहते हुए अपने मातृभूमि के लिए शीश चढ़ाने के लिए भी तैयार है, आवश्यकता पड़ने पर ताकत दिखाएंगे। ఇప్పుడు తెలుగులో చూడండి మా సారాంశాన్ని। ఈ కవితను రచించిన కవి శ్రీ సోహన్లాల్ ద్వివేది। ఈ కవితలో పిల్లలు ఇలా చెప్తున్నారు, మేము చిన్నపిల్లలం, అమాయకులం, వయసులో చిన్నవారమైన దృఢ విశ్వాసం కలిగిన వారం, మేము భరతమాతకు జయం పలుకుతూ మువ్వన్నెల జెండాను ఎగురవేస్తాం, సరైన మార్గాన నడుస్తూ మా ప్రతిజ్ఞను ఎప్పుడూ భంగపరచము, మేము ధైర్యంతో హిమాలయ పర్వతాన్ని అధిరోహిస్తాం, నిర్భయంగా మాతృదేశ రక్షణకు శిరస్సు అర్పించటానికి కూడా సిద్ధమే, అవసరమైనప్పుడు మా బలాన్ని చూపిస్తాం। ద పోయిట్ ఆఫ్ ద పోయం ఈజ్ శ్రీ సోహన్లాల్ ద్వివేది। ఇన్ దిస్ పోయం చిల్డ్రన్ సే ఇన్ దిస్ వే, we are young and innocent, we have strong determination though we are young, we praise our Bharat Mata, we hoist our country's tricolored flag, going in a right path, we never break our pledge, we climb the Himalayas without fear, we are ready to sacrifice for our country, we show our strength whenever necessary। अच्छा बच्चों, अब समझ में आई है ना आपको ये सब कविता का सारांश? हाँ, ये सब नोट्स आप स्क्रीनशॉट लेकर अच्छी तरह से लिख लीजिए। अच्छा बच्चों, आज हमारा पाठ हम बच्चे नन्हे समाप्त हुआ है। अब हम फिर मिलेंगे। धन्यवाद।